హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఉదయాన్నే లేచి వాకిలు ఊడ్చి ముగ్గు అయితే వేసేసాను. ఎట్లానో దసరా దగ్గరగా వస్తుందనేసి ఇల్లు దులుపుదాం అనుకుంటున్నా, కుదరట్లేదు. ఇంక ఇవాళ దులుపుకొని ఇల్లు ఊడ్చుకొని తుడిచేసుకున్నా కూడా. ఇంకా ఈరోజైతే వంట దగ్గరికి చాలా లేటుగా వచ్చాను. ఎందుకంటే మా వారు ఎట్లానో దేవరా మూవీ రిలీజ్ ఉంది కదా, వెళ్తా అన్నారు. ఇంకా లంచ్ టైంకి వచ్చేసి లంచ్ ఇక్కడ చేస్తా అన్నారు. సో లంచ్ అంటే అంత తొందర లేదు కదా, మెల్లగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేనైతే ముందు మిగిలిన పనులన్నీ చేసుకొని ఇటు వచ్చాను. వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. కాకపోతే ఏమైందంటే రోజు రెగ్యులర్ మార్నింగ్ లేవగానే వేస్తాను, కానీ ఈరోజు కరెంట్ పోయి రావడం అట్లా 4-5 సార్లు పోయి వచ్చింది. ఇంకా అందుకని కాస్త ఆగేసి లేట్గా వేసాను అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు నేను తినటానికైతే ఒక్కదాన్నే కాబట్టి ఉప్మా ప్రిపేర్ చేసుకున్నా. అండ్ కుక్కర్లో ఏమో పప్పు పెట్టా, మామిడికాయ పప్పు చేద్దామని. మామిడికాయలు కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా అవ్వగానే తిందాంలే అని వెయిటింగ్. మామూలుగానే మా వారికి మ్యాంగో పప్పు అంటే చాలా ఇష్టం, కానీ మా అత్తయ్య గారు చేసింది అయితే ఇంకా బాగా ఇష్టం. సో అందుకని మేము ఎప్పుడు ఊరెళ్ళినా మా అత్తయ్య గారు మాత్రం కన్ఫర్మ్ మ్యాంగో పప్పు అయితే చేసి పెడతారు మా ఆయన కోసం. ఇంకా ఈరోజు లంచ్కి అయితే వైట్ రైస్, మ్యాంగో పప్పు, కందికట్టు, గొట్టాలు, బియ్యపిండి వడియాలు, చల్లమిర్చి అండ్ పెరుగు, అంతే. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all through the town. The doors on the bus go open and shut, open and shut, open and shut. The doors on the bus go open and shut. మా వారైతే సినిమాకి వెళ్ళారు. ఇంకా ఈవినింగ్కి ఆరెంజ్ జ్యూస్ తాగి చిల్ అవటం, అంతే. Ricky is waiting. సినిమా అయితే చాలా బాగుందంట. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. మేమైతే ఈ దసరా హాలిడేస్లో వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. అన్నట్టు ఈ దసరాకి మీ ప్లాన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. మా వారైతే మూవీ నుండి వస్తూ సమోసా అయితే తీసుకొచ్చారు. ఇంక తిని మళ్ళీ నైట్కి తింటామో లేదో ఆలోచించాలి. సమోసాతో పాటు బూందీ మిక్చర్, కారపూస, సీతాఫల్ అండ్ బాద్షా కూడా తీసుకొచ్చారు. అన్నట్టు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే రైస్, మార్నింగ్ చేసుకున్న పప్పు ఉంది అండ్ చిట్టి పొడవు ఒడియాలు వేసుకొని ఫినిష్ చేస్తున్నాం. సెప్టెంబర్ 30వ తారీఖు మా అత్తయ్య గారు పుట్టినరోజు ఉంది. సో మా ఆయన అయితే ఇట్లా ప్లాన్ చేశారు. మ్యాక్సిమం ఎవరి బర్త్డేస్ ఉన్నా ఇట్లానే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తారు. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా ఉదయం లేవగానే వాకిలు అయితే ఊడ్చేసి ముగ్గేసేసాను. వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇంకా టిఫిన్ కింద అయితే రవ్వ దోశ పోస్తున్నాను. దీంట్లోకి పల్లి చట్నీ కూడా చేసేసా. ఇదిగోండి, రాత్ర స్టవ్ మీద పాలు పెట్టాను. అటు వెళ్ళి వేరే పని చూసుకొని వచ్చేలోపు పొంగిపోయినాయి. ఇంకా ముందు తినేసి అది కడుక్కొని మళ్ళీ కాకరకాయ కారం చేసుకోవాలి. ఈ రోజుకి ఇంకా లంచ్కి అదే కర్రీ సరిపోతుంది. ఈ పూటకైతే కాకరకాయ కారం అయితే చేసేసుకున్నాము. ఇది కూడా వీడియో లింక్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే ఏసీ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ నేను డెలివరీకి మా సొంత ఊరు వెళ్తున్నాను అనేసి వద్దు, 1 ఇయర్ వాడకుండా ఉండటం అయింది, ఎందుకులే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అని చెప్పి మా ఆయనతో ఆపించాను. అంతేకాక న్యూ మోడల్స్, న్యూ వర్షన్స్ అన్నీ వస్తాయని ఆపించా. ఇంకా ఇప్పుడైతే బిగ్ బిలీనియన్ డేస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఏసీ అండ్ స్టెబిలైజర్ అయితే ఆర్డర్ పెట్టేశాము. స్టెబిలైజర్ అయితే నిన్నే వచ్చింది డెలివరీ. ఇంకా స్టెబిలైజర్ అయితే ఇది తీసుకున్నాం.
ఏసీ అయితే వాళ్ళ డెలివరీ వస్తుంది. ఎస్బీఐ కార్డ్ మీద అయితే 5,000 కాస్ట్ తగ్గింది. ఎట్లా అయినా 6 months ఉందిలే, కానీ ఎండాకాలానికి మళ్ళీ ఎందుకైనా బెటర్ అమౌంట్ అయితే తగ్గుతుంది కదా అనేసి తీసేసుకున్నాము ఇప్పుడే. మేము తీసుకున్న ఏసీకి అయితే ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉంది, కానీ మేము ఉండేది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎంతకన్నా మంచిదే అయితే అయింది. 2000 కదా అని అయితే ఆర్డర్ పెట్టేసాం. కరెంట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, ఎందుకులే ప్రాబ్లం అయిద్దేమో అనేసి ఆర్డర్ అయితే పెట్టేసాము. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే కాకరకాయ అని చెప్పా కదా, దాంతోపాటు పన్నీర్ కర్రీ కూడా, రైస్, ఇంకా పెరుగు, అంతే. ఏసీ కూడా వచ్చేసింది, ఇంకా ఫిట్టింగ్ ఆలస్యం. నాకైతే సీతాఫలం అయితే తినేద్దాం అనుకుంటున్నాను. నిన్న తెచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా పండింది. ఆయన వస్తూ నన్నైతే రిక్కిని కింద తీసుకురమ్మన్నారు. సరే అని తీసుకువెళ్ళాను. వాడిని ఒక రౌండ్కి అని చెప్పి సెంటర్ వెళ్ళి నా కోసం ఇదిగోండి కూల్ కేక్ అండ్ పఫ్స్ తీసుకొని వచ్చారు. ఏం కావాలని అడిగారు, నేనేం వద్దన్నాను, కానీ చెప్పకుండా తీసుకొచ్చేసారు. ఇప్పుడే సీతాఫలం తిన్నా, కానీ ఇది తినేస్తా. మన సంతకన్నప్పుడు అయితే కార్న్స్ తీసుకొచ్చాం. అవి అటు స్వీట్ కార్న్ కాదు, ఇటు నాటి కాదు, నాట్ దాంట్లోనే లైట్గా స్వీట్ అనిపిస్తున్నాయి. సో అందుకని కార్న్ దోశ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ముందే తీస్తున్నా. ఇంక ఇది గ్రైండ్ చేసి దోశ చేసుకోవాలి. బొడ్డోడైతే పడుకున్నాడు, అందుకు ఇంత ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాను. ఇది మేకింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను పని చేస్తున్న అనగానే లేచి కూర్చుంటాడు, నా డబుల్ పని చేసి పెట్టడానికి. ఇప్పుడే ఇన్ని అంట్లు తోమాను, అంటే సగం సర్దేశా, ఇంకా సగం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వీడియో షూట్ ఉందని ఇది మొత్తం సర్దుకోవాలి. ముందు ఇది సర్దుకొని తుడుచుకొని మళ్ళీ ఆ మ్యాట్ వేసుకొని, గ్రీన్ మ్యాట్ వేసుకొని అప్పుడు వీడియోస్ తీసుకోవాలి. చాలా పని అవుతుంది ఒకదానికోసం. కార్న్ దోశ మేకింగ్ అయితే అయిపోయింది, అంటే దోశ వేయలేదు, పిండి మేకింగ్ అయితే అయిపోయింది. అది ప్లెయిన్గా తిన్నా బాగానే ఉంటుంది, కానీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తామని. కానీ రిక్కి కూడా ఎంతో కొంత పెడతాననేసి కారం అయితే తక్కువ వేసాను. దానికోసం ఇంకో టమాటా చట్నీ అయితే చేస్తున్నాము. దాంట్లోకి ఒక చట్నీ లాగా ఉంటుందని, ఎందుకంటే నేను మా ఆయన కొంచెం ఘాటు ఎక్కువే తింటాము, మరి అంత సప్పగా తినలేక కారం అయితే చేసుకుంటున్నాం. అదే కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే టొమాటోస్ మన మార్కెట్కి వెళ్ళినప్పుడు 1/2 kg తెద్దాం అనుకున్నాను, కానీ సరిపోదా అని కేజీ తీసుకొచ్చాను. మెయిన్గా టొమాటోస్ అనేది స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండట్లా, ఒక 1 week పాడైపోతున్నాయి. అందుకని పాడైపోతాయేమో అనేసి ఎట్లానో దాంట్లోకి చట్నీ కావాలని టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇంక ఇది అయిపోయాక దోశలు వేసుకోవాలి, రిక్కి స్నానం చేయించాలి. రిక్కి స్నానం కూడా అయిపోతే ఇంకా ఈ పూట పని అయినట్టే. టొమాటోలో కూడా ఇంకో రకం చట్నీ అయితే చేస్తాము, ఆనియన్ వేసి. అదైతే మన వీడియోస్లో అప్లోడ్ చేసాము ఆల్రెడీ. బట్ ఇదేంటంటే ఇప్పుడు తినేసేదే కాబట్టి ఇంకా ఆనియన్ అయితే వేయట్లేదు, మేకింగ్ కొంచెం ఎక్కువ అవుతుందని. ఓన్లీ టమాటాస్, మిర్చి, ఎల్లిపాయ అండ్ జీలకర్ర వేసేసి మగ్గ పెడుతున్నాను. చల్లారాక మిక్సీ అదే కాసేపు ఆరబెట్టి మిక్సీ వేస్తే, తాలింపు వేస్తే చట్నీ ఫినిష్ అవుతుంది. ఇంకా దోశలు వేసేసుకుంటాం. ఇన్ని రోజులకి ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాను. కాకపోతే ఈసారి ఏమైందంటే కొంచెం పిండి లూజ్ అయింది, ఎప్పుడో చేసా కదా మర్చిపోయాను. ఇంకా అట్లా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసి దోశ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మంచిగా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంక తినేసి పని అయిపోయింది. అయితే అయిపోయింది. ఈ గ్యాప్లో వాడి స్నానం కూడా చేయించేసాను. ఇంక దోశలు కూడా వేసేస్తున్నా, తినేస్తే ఫినిష్. దోశ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో చేశాను ఒకసారి. దోశ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఈసారి మీరు కార్న్ తెచ్చుకున్నప్పుడు. ఇంకా ఈ రోజుకి బిగ్ బాస్ చూసేసి నిద్రపోవడమే. గుడ్ నైట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.